ప్రైజ్ ద లార్డ్. అక్టోబర్ 5వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత బలవంతులైనప్పటికీ, ఎంత గొప్పవారైనప్పటికీ వారి జీవితంలో సొమ్మసిల్లే పరిస్థితులు వస్తూ ఉంటాయి, బలహీనపరిచే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితులలో దేవుణ్ణి ఆశ్రయించకపోవటం వల్ల ఇంకా దిగజారిపోతూ ఉంటాం. ఈ వాక్యం వింటున్న నీవు ఏ విషయాన్ని బట్టి సొమ్మసిల్లిపోతున్నావో, నీకున్న ఆర్థిక పరిస్థితులు నిన్ను బలహీనపరుస్తున్నాయా? నీకున్న అనారోగ్య సమస్యలు నిన్ను బలహీనపరుస్తున్నాయా? నీ కుటుంబంలో ఉన్న సమస్యలు నిన్ను బలహీనపరుస్తున్నాయా? నీపై ఉన్న నిందలు నిన్ను బలహీనపరుస్తున్నాయా? ఏవైనా కానీ వాటిని చూసి భయపడక, దిగులు పడక, కృంగిపోక దేవుని వైపు చూసి దేవుని దగ్గరకు వస్తే దేవుడు తప్పక నిన్ను బలపరుస్తాడు. అపోస్తులైన పౌలు గారు ఒక మాట అంటున్నారు. అదేంటంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనని. ఏమీ చేయలేనని నీవు అనుకుంటున్నావేమో, అయితే సమస్తము చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించి దేవుని కార్యాలు చూద్దాం. అటువంటి ఆత్మ నడిపింపు దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.